గోధుమ పిండి, అలాగే మైదా పిండితో కలిపి పునుగులైతే వేయబోతున్నాను. దీనికోసం ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకొని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చేటట్టు ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేసుకోవాలి. నేను ఇందులో వంట సోడా కానీ, పెరుగు కానీ యాడ్ చేయలేదు. కాబట్టి ఇవి పొంగకపోవచ్చు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనల్‌గా మన పునుగులైతే రెడీ అయిపోయినాయి. ఇవి సాయంత్రానికి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.